మనకు విశాఖోడేరు అనే గ్రామంలో డిసెంబర్ 29 నైట్ ఒక ఇంట్లోకి ఒక నేరస్తుడు తాళం పగలగొట్టుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసినట్టుగా మనకు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద అప్పట్లో డిసెంబర్ 29 కేసు రిజిస్టర్ చేశారు. దాని మీద ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎస్ఐ గారు వాళ్ళ టీము మంచి ఎఫర్ట్స్ చేసి ఒక పొటెన్షియల్ అఫెండర్ అని చెప్పచ్చు. ఇతను దాదాపు మనకు 4-5 జిల్లాల్లో నేరాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దుర్గారావు అని ఇతను ఆల్రెడీ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. మనకి ఇక్కడ రిపోర్ట్ అయిన కేసులతో కలుపుకొని దాదాపుగా 145 కేసెస్లో ఇతను ఉంటాయి. సో 145 కేసెస్ ఉండడం అంటే ఒకసారి అక్కడ మచిలీపట్నం పోలీసు వాళ్ళతో మళ్ళీ కాంటాక్ట్ చేసి స్టేట్లో మెసేజ్ పంపించిన తర్వాత ఇంకా ఎక్కడైనా ఏమైనా కేసులు ఉన్నాయని విచారిస్తే అప్పుడు పెనంలూరు పోలీస్ స్టేషన్, కైకలూరు పోలీస్ స్టేషన్, కాళహస్తి ఇవి మనకు వాళ్ళ కాంటాక్ట్లోకి వచ్చి మనకు తెలిసిన కేసెస్ ట్రేస్ చేసిన కేసెస్. ఇవి కాకుండా ఇంకా చాలా కేసెస్లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉంటాడు.